మా ప్రియులారా, ఈ కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. చూడము ప్రియుడా, ప్రభు యేసు నిలుచుండెను అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా గమనించండి, ఎవరు యేసు? పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఎన్నో భేదాలను మనం చూస్తూ ఉంటున్నాం. చిన్నవారు పెద్దవారు అని, లేనివారు ఉన్నవారు అని, చదువుకున్నవారు చదువు లేనివారు అని, ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేసేవారు అని, స్త్రీలు పురుషులు అని, ఇలాగున ఎన్నో భేదాలను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ ఏ భేదము లేకుండా పాపము చేసి ఉన్నారు అని. ప్రియులారా, మనుషులందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. మనుషులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి. పాపము అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయడము పాపము. మోసం చేయడము, అన్యాయం చేయడము, దొంగతనాలు చేయడము పాపము. అలాగే దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం కూడా పాపమే. చెడ్డ మాటలు మాట్లాడడము, అపవిత్రమైన మాటలు మాట్లాడడము, బూతులు మాట్లాడడము పాపము. అంతేకాదు దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడం కూడా పాపమే. దురాలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు చేయడం పాపము. పిల్లలు లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు కూడా కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాగున మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపల లక్షణాలు ఉన్నాయి. మా ప్రియులారా గమనించండి, ఈ పాపాలు చాలా ప్రమాదకరమైనవి. మనుషుల యొక్క హృదయంలో ఉన్న ఈ పాపల లక్షణాలు అంటే మనుషుల్లో ఉన్న ఈ పాపాలు అనేవి చాలా నష్టాన్ని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి, హాని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి. పిల్లరా, పాపాలను బట్టి ఎలాంటి నష్టం కలుగుతుంది, ఎలాంటి హాని కలుగుతుంది గమనించండి. పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తా ఉన్నది, దుష్టులకు అనగా పాపులైనటువంటి మానవులకు వారి పాపాన్ని బట్టి నెమ్మది ఉండదు అని. పిల్లరా, పాపాలు ఏం చేస్తా ఉన్నాయంటే మనుషులు ఈ లోకంలో జీవించినంత కాలము మనుషులకి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటున్నాయి. గమనించండి, ఈ లోకంలో జీవించినంత కాలము ఒక వ్యక్తి హృదయంలో పాపాన్ని కలిగి జీవిస్తే ఆ పాపాలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తికి నిజమైన నెమ్మది లేకుండా చేస్తాయి, నిజమైన శాంతిని దూరం చేస్తాయి. అంతేకాదు మనుషులు చనిపోయిన తర్వాత పాపులుగానే ఉండి అలాగే చనిపోతే అలాంటి వారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. బైబిల్ రాయబడింది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొను అని. పిల్లరా, పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధపడుతూ ఉంటారు, నిత్యము యాతన పడుతుంటారు. భయంకరమైన స్థలం అది.
ఇలా పాపాలు ఏం చేస్తున్నాయంటే మనుషులు చనిపోయిన తర్వాత మనుషులను ఈ భయంకరమైన పాపాలను తీసుకెళ్లేవుగా ఉంటూ ఉన్నాయి. గమనించండి, ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషము పాపాలను బట్టి మనుషులు కోల్పోతున్నారు. చనిపోయిన తర్వాత పాపాలను బట్టి మనుషులు పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇలాగున పాపాలనేవి మనుషులకు ఎంత నష్టాన్ని కలిగించేవిగా, ఎంత హాని చేసేవిగా ఉంటూ ఉన్నాయి. హానికరమైన నష్టాన్ని కలిగించే ఈ పాపాల నుండి ప్రతి ఒక్కరు ఏం చేయబడాలంటే రక్షించబడాలి. ఇలాగా పాపాల నుండి, నష్టాన్ని కలిగించే పాపాల నుండి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. యేసు ప్రభువారు పాపులను, మానవులను, వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి రక్షించే రక్షకుడై ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి పాపులను, మానవులను ప్రేమించి పాపులను, మానవులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి రక్షించేదాని కొరకై పరలోకంలో ఆయనకున్న మహిమను, ఘనతను వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇలా యేసుప్రభు లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసుప్రభు లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుప్రభు లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా యేసుప్రభు లోకంలో జీవించాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు పాపము లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులను, వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి రక్షించేదాని కొరకై ఆ గొలుగోతా కొండపైన 2 కొమ్ములు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే పాపం లేని యేసు ప్రభువారు మన కొరకై గాయపరచబడ్డాడు, మన నిమిత్తమై నలగొట్టబడ్డాడు, మన కోసమై తన సొగసున స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేనివాడిగా చేయబడుతూ వచ్చాడు. పిల్లల యేసు ప్రభువారు ఆ శిలువలో తన రక్తమంతటిని ఆఖరి మట్టు వరకు చిందించాడు. యేసు ప్రభు శిలువలో తన ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. పిల్లలు తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. మా పిల్లారా గమనించండి, యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువారు పాపము లేనివాడు. ఆ పాపము లేని యేసు ప్రభువారు ఇంత గొప్ప త్యాగాన్ని దేనికొరకు చేశారంటే, గమనించండి, పాపులను, మానవులను, వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి రక్షించేదాని కొరకు. మా ప్రియులారా గమనించండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచి, అంటే పాపుల కొరకై శిలువలో శిక్షను భరించి ప్రాణమర్పించిన యేసు ప్రభువును నమ్మి, యేసయ్య నేను పాపిని, నా జీవితంలో, నా హృదయంలో నాకు నష్టాన్ని కలిగించే పాపాలు ఉన్నాయి, ప్రభువా ఈ పాపాల నుంచి రక్షించు అని ప్రభుని వేడుకుంటే, గమనించండి, పాపాలు ఒప్పుకుని ఈ పాపాల నుంచి రక్షించమని ప్రభుని వేడుకుంటే యేసు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా ఎవరైతే ఈ విధంగా పాపాలు ఒప్పుకొని ప్రభుని వేడుకుంటారో వారిని పాపాల నుంచి రక్షిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలు తొలగించి, వారి పాపాల నుంచి వారిని రక్షించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అంటే నష్టాన్ని కలిగించే ఆ పాపాలు వాళ్ళని లేకుండా తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తాడు. ఇలాగున మరి పరిశుద్ధులుగా చేయబడిన వారు, నీతిమంతులుగా చేయబడిన వారు పాపం జోలికి పోకుండా, అంటే ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుని ఆశ్రయిస్తూ పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా, నీతిగా, మంచిగా ఈ లోకంలో జీవించడం ద్వారా పిల్లల వారికి నిజమైన శాంతి, నిజమైన సంతోషాన్ని ఆ ప్రభు దయచేస్తాడు. అంతేకాదు వారిని ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి ఆయన చేర్చేవాడుగా ఉంటాడు. ప్రియమైన గమనించండి, హృదయంలో, జీవితంలో పాపాన్ని కలిగి జీవిస్తే ఎంతో నష్టం ఉంది. యేసు ప్రభువును నమ్ముకుని ఆ పాపం నుంచి రక్షించబడితే, ఆ పాపాలను తొలగించుకుని పరిశుద్ధులుగా చేయబడితే ఎంతో మేలు, ఆశీర్వాదం ఉంది. ఇలాగా ఈ యొక్క మరి మాట్లాడుతున్న మీ జీవితంలో ఇంకా నష్టాన్ని కలిగించే పాపాన్ని హృదయంలో కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి ఈ పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పరలోకానికి మీరు వారసులుగా చేయబడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. శిలువలో మరణించిన యేసు ప్రభువారు
సమాధించబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా ఒక దినం రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. పిల్లారా, గమనించి యేసు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన నమ్ముకుని ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నారో వారందరూ కూడా ఆ ప్రభుతో ఉండేదాని కొరకు కొనుక్కోబడతారు. యేసు ప్రభువుని నమ్మని వారు అలాగే విడువబడి భయంకరమైన శ్రమలు పాలవుతారు. ప్రేమనంబాయ్య, గమనించండి, ఈ శ్రేష్టమైన ప్రభువుని గ్రహించి ఆశీర్వాదాలు పొందుకునే దాని కొరకై ఇప్పుడే ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు మీరు జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారు, ఇంకా ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మన సమీపంలోనే మన తుమ్మపూడి గ్రామంలోని మేలూరు దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏ భేదము లేకుండా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వీధిలో ప్రభా, ఈ స్థలంలో చెప్పబడుతూ వచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఈ మాటలు వింటూ వచ్చినారో ప్రభా, ఆ హృదయాల్లో కార్యం జరిగించుము, సహాయించి. అనారోగ్యంతో బాధపడుతూ బలహీన పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుతండి. వారి కుటుంబాలు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు కనుక అయా తండ్రి, ఆ పరిస్థితులను విడిపించి అందరూ కూడా తండ్రి నేను ఎరిగి నీ అంది శ్వాసం నుంచి రక్షణ పొందే బిడ్డలుగా ఉన్నట్లు కృప చూపించవలసిన వేడుకుంటూ ముందుకెళ్తున్న తోడుకుంటూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.